తెలంగాణలో అధికారంలోకి వస్తే విద్యార్థులందరికీ బొట్టు, విద్యార్థినులకు బొట్టు, గాజులు కూడా తప్పనిసరి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న మాటలతో జనంలో చర్చ అయితే జరుగుతోంది. స్కూళ్లకి ఎక్కువగా స్కర్టు, షర్టు వేసుకుని వెళ్లే ఆడపిల్లలకి గాజులు, బొట్టు పెడతారా? ఇది చూడ్డానికి విచిత్రంగా ఉంటుందో లేదో పక్కన పెడితే, ఆ విద్యార్థినులు పుస్తకాల్లో ఏవైనా రాసుకుంటూ ఉంటే గాజులు అడ్డం రావా? వాళ్ళు తమ స్కూళ్లలోనో కాలేజీలలోనో ఆడుకుంటూ ఉంటే గాజులు అడ్డం రావా? అయినా వివాహితులైన హిందూ మహిళలు సైతం ఏదైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటే బొట్టు, గాజులు ధరిస్తారా? హిందూ సనాతన ధర్మాన్ని బలపరుస్తారంట బండి సంజయ్ గారు. అమ్మాయిలు విద్యాసంస్థల్లో ఏం ధరించాలో మతాన్ని ఉద్ధరించే పేరుతో బీజేపీ నేతలు చెబుతారా? మతం వేరు, సంస్కృతి వేరు. అయినా ఇది ప్రజాస్వామ్యమైన భారతదేశం. మంత్రి గారు ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేసినా, ఏ సందర్భంలో చేసినా వినడానికి వింతగానూ అత్యంత విచిత్రంగానూ ఉన్నాయి. ఓవైపు దేశంలో పరిష్కరించవలసిన సమస్యలు చాలా ఉన్నాయి. గౌరవనీయులైన మంత్రి గారు అసలు సమస్యలపై దృష్టి పెట్టి జనం వ్యక్తిగత వేషధారణపై వ్యాఖ్యలు ఆపేస్తే జనం సంతోషిస్తారు.